Good morning and welcome to Ruchi Chudu. Hi Chaya garu. Hello. How are you? Fine. Next recipe. Chapati churma. Chapati churma na? ఓకే, ఇది ఎలాంటి రెసిపీ? అంటే ఇప్పుడు ఉన్న దానికి దగ్గర మహారాష్ట్ర స్పెషలా? లేదు లేదు, ఇది కర్ణాటక స్పెషల్. కర్ణాటక స్పెషలా? మీ ఓన్ అయితే చాలా పాతది, మా అమ్మ నా అత్తమ్మ చేస్తారు ఇది. ఆహా, ఓకే. అది ఇప్పుడు మాకు చూపించబోతున్నారు మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తారా? చపాతీ పౌడర్, ఆనియన్స్, టొమాటో, పల్లి పౌడర్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, జీరా, వినగపప్పు, పసుపు, ఉప్పు, ఆయిల్. మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అంతా దీనికి స్టవ్ మీదనే చేయాలా? స్టవ్ మీద. ఓకే. ఇట్లా ఉప్మా చేస్తారు కదా అట్లా. ఓహో, ఓకే. ఉప్మా లాగా అంటే ఆ ఉప్మా చపాతీ ప్లేస్ లో చపాతీ పౌడర్. సో చపాతీని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనికోసం రెడీ చేసి పౌడర్ చేసుకోవాలి. వేసి పౌడర్ చేసుకొని పెట్టాలి. అది రాత్రిది కూడా చపాతీ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడైతే కరెక్ట్గా పౌడర్ లాగా కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా. ఆయిల్ వేసుకొని ఆయిల్ హాట్ అయినాక జీరా వేయాలి. ఓకే. తర్వాత పసుపు, కొంచెం మినపప్పు. ఓకే. సో ఫస్ట్ తాలింపుకి ఏవైతే వేస్తామో ఈ పప్పు దినుసులు ఇవన్నీ దాన్ని యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా ఇందులో ఫస్ట్ వేసేసేయాలి. ఫస్ట్ వేసేసేయాలి. తర్వాత మిరపకాయ వేయాలి. ఓకే. పచ్చిమిర్చి ముక్కలు. తర్వాత ఆనియన్. ఓకే. ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి కాసేపు. కొంచెం ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయినాక టొమాటో వేయాలి. ఓకే. సో ఇది మీ ట్రెడిషనల్ ఫుడ్ అన్నారు కదా, 4 fathers నుంచి వండుతారని. ఎప్పుడు అంటే స్పెషల్గా ఏమైనా ఫెస్టివల్స్ టైంలో? లేదు, అట్లనే చపాతీ రాత్రి ఉంటే చేస్తారు. ఇది చాలా డెలిషియస్గా ఉంటుంది. ఓకే. ఓకే. కొంచెం 2 minutes అయినాక కొత్తిమీర వేయాలి. సో ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన పనేం లేదా? అంటే బాగా బాయిల్ అవ్వాల్సిన పనేం లేదా? ఫ్రై అవ్వాలి అంతనే. కొంచెం ఏమంటారు, కచ్చా ఉంటే టేస్టీగా. ఓకే. ఈ తర్వాత చపాతీ పౌడర్ పెట్టాలి. ఓకే. యాడ్ చేసేయచ్చా? యాడ్ చేస్తాం. సో చపాతీని జనరల్గా రెగ్యులర్గా ఏదైనా కర్రీతోనో లేదంటే పికిల్స్తోనో తినకుండా ఇలా పౌడర్ చేసుకుని ఈ టైప్లో ఉప్మా లాగా తింటే కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది ఉప్పు యాడ్ చేయాలి. ఓకే. ఇది ఐటమ్ స్పైసీగా ఉంటుందా? మనం కావాలనుకుంటే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు. కావాలంటే చేసుకోవాలి. స్పైసీగా గరం మసాలా ఏమైనా యాడ్ చేసుకోవాలి. ఓకే. పిల్లల కంటే అట్లనే ఇష్టం కదా. తర్వాత ఇది పల్లి పౌడర్ యాడ్ చేయాలి. ఓహో. సో దీనివల్ల బాగా టేస్ట్ యాడ్ అవుతుంది. లాస్ట్లో పల్లి పౌడర్ యాడ్ చేస్తాం. దీంట్లో ఎక్కువ స్పైసీనెస్ కొంచెం తగ్గించుకున్నట్లయితే కంప్లీట్ హెల్తీ ఫుడ్ అయిపోతుంది. ఇది హెల్తీ ఫుడ్ అయిపోతుంది. కావాలంటే దీనిపైన టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. అవునా? సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చా? ఇందులో కూడా ఏమన్నా కలిపి? ఇందులో కాదు, సర్వ్ చేసుకోప్పుడు వేసుకొని తినాలి. టేస్టీగా ఉంటుంది. పిల్లల కంటే ఇష్టం కదా సాస్. ఫుడ్కి సంబంధించి ఏమన్నా తెలుసా చిట్కా? గార్లిక్ పట్టు తీయాలంటే డీప్ ఫ్రీజర్లో 5 minutes పెట్టాలండి. తర్వాత అది ఈజీగా వచ్చేస్తుంది. సో చాలా మంది కష్టపడుతూ ఉంటారు కదా, వెల్లుల్లిపాయ పైన పొట్టు తీయాలంటే చాలా టైం పట్టేస్తుంది. కానీ ఇలా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని ఒక 5 minutes తీసేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అంట. తప్పకుండా ఫాలో అవ్వండి, ఒకసారి ట్రై చేయండి ఈ చిట్కా ఎలా ఉందో. ఓకే, మరి సర్వ్ చేసేసుకోవచ్చా? ఓకే. సో ఇది కూడా ఇందాక దానికి కొంచెం దగ్గర ఒక కొంచెం క్రిస్పీ ఐటమ్ లాగా కనిపిస్తుంది. హాట్ అండ్ స్పైసీ అండ్ క్రిస్పీగా కూడా ఉంది. దీన్ని స్పైసీగానే చేయాలా లేదంటే స్వీట్ ఐటమ్ కూడా? స్వీట్ కూడా చేయొచ్చా? ఓకే. దాంట్లో ఇట్లా ఆయిల్ పెట్టాలి కదా, అట్లా నెయ్యి పెట్టి కొంచెం ఫ్రై చేసి షుగర్ పౌడర్, కొబ్బరి అది పెట్టి. షుగర్ పౌడర్, కొబ్బరి. ఓకే. కోకోనట్ పౌడర్ యాడ్ చేయాలా? పౌడర్ యాడ్ చేయాలి. ఓకే. మళ్ళీ పుట్నాల పప్పు ఉంటుంది, అది పౌడర్ యాడ్ చేయాలి. ఓకే. ఇందులో కూడా యాడ్ చేశారు కదా. ఓకే, ఇందులో యాడ్ చేసిన గ్రౌండ్నట్ పౌడర్. ఓకే. ఓకే. సో ఆ రకంగా చేసుకుంటే మంచి స్వీట్ ఐటమ్, అది కూడా హెల్తీనే కదా. హెల్తీనే అది. ఓకే.
చందన, ఇప్పుడు చపాతీ చూర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్పండి. తప్పకుండా. సో చపాతీ చూర్మా చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నాకైతే మంచి స్మెల్ వస్తుంది. దీనికి తెలిసింది గ్రౌండ్నట్ పౌడర్ కదా, సో అదే ఎక్కువ మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్తా చూసి. చాలా బాగుందండి. యాక్చువల్గా ఇందాక చూసిన ఐటమ్ ఇది కూడా రెండు మధ్య మధ్యలో క్రిస్పీగా టచ్ అవుతున్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉప్మా ఇష్టపడిన వాళ్ళు ఈ టైప్ ఉప్మా తింటే చాలా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు మీ ఇంట్లో కూడా. మరి ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. హాట్ అండ్ డెలిషియస్ మిసల్ పావ్. వీటి తయారీ విధానం మన రుచి చూడులో.